హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ ముందుగా శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఉగాది పచ్చడిలో 6 రుచులు కలిస్తే ఎంత బాగుంటదో ఉగాది పచ్చడి. అలానే అందరి లైఫ్ సుఖ సంతోషాలతో బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ లాగ్ అయితే వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్ లాగ్ అండి. ఆల్మోస్ట్ మన వీడియోస్ చూసేప్పటికి పండగ అంతా కంప్లీట్ అయిపోయి తీరిగ్గా అయితే కూర్చొని ఉంటారు కదా. అందుకే ఈవినింగ్ టైంలో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఎవరు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ ఉగాది మాకు కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే ముందు వీడియోస్లో చెప్తాను, ఇప్పుడు రివీల్ చేసేది అయితే కాదు. అండ్ చాలా అంటే చాలా మటుకు కష్టాలుంటాయి, బాధలుంటాయి, అన్నీ ఉంటాయండి. అన్నీ తట్టుకొని నిలబడ్డవాడే మహానుభావుడు నా దృష్టిలో అయితే. అండ్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ కూడా కావాలి. సంతోషం వచ్చినప్పుడు ఎగిరిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవడం అలా కాకుండా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని జీవిస్తే అది నిజమైన లైఫ్ అండి. ఇంక వీడియోలోకి వెళ్ళేప్పటికైతే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో పాపకి కొంచెం రాగి జావ కానీ ఇంట్లో రాగి సంగటి కానీ చేసుకుంటామని చెప్పేసి రాగులు అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నానండి పిండి పట్టుకోవడానికి. నార్మల్గా మనకు మార్కెట్లో దొరికే పిండి ఎలా ఉంటుంది అంటే ఈ దుగ్గు అంతా ఇదంతా ఉంటుంది కదా, ఇదంతా క్లీన్ చేయకుండా డైరెక్ట్గా పౌడర్ అయితే పట్టేస్తారు. పిల్లలకి ఇవ్వడం అంత మంచిదైతే కాదు. మ్యాక్సిమం కుదిరిన వాళ్ళైతే ఇలా రాగులు తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని ఎండలో పెట్టుకొని పొడైతే పట్టుకోండి. చాలా అంటే చాలా మంచిది పిల్లల హెల్త్కి కూడా. అండ్ ఎన్నో రకాల మందులైతే కొట్టుంటారు కదా. అంటే రైతు పంట చేతికి రావాలి అంటే వాళ్ళకి తప్పదు, ఇదంతా చేస్తేనే పంట వచ్చింది. సో వాళ్ళు పండి ఇచ్చిందని మనం జాగ్రత్త చేసుకొని మన పిల్లలకి పెడితే వాళ్ళ ఫ్యూచర్ అయితే బాగుంటుంది. ఈ రాగులు నాకు లాస్ట్ ఇయర్ ఇలాంటి టైంలో మా చిన్నాడు బిడ్డ అయితే తీసుకొచ్చి ఇచ్చింది. ఇంతటితో అయితే అయిపోయాయి. మళ్ళీ ఇదే టైంకి వస్తారు, అప్పుడు వస్తుంది అయితే తీసుకొస్తారు. మేమైతే కొనేవైతే కాదండి, వాళ్ళకి అక్కడ పండుతాయి కాబట్టి పాప కోసమే తీసుకొని వచ్చింది. మీరు గమనించారో లేదో, ఫస్ట్లో క్లీన్ చేసేటప్పుడు ఎంత దువ్వ వచ్చిందో, ఎంత డస్ట్ అంతా ఉందో అదంతా క్లీన్ చేసుకోకుండా మనం పట్టేసుకుంటే పిల్లల హెల్త్ ఎలా ఉంటుంది అండి. సో మ్యాక్సిమం క్లీన్ చేసుకొని పిల్లలకి ఇలా నేను చేసే ప్రాసెస్లో కానీ చేసి పెట్టారు అంటే వాళ్ళ హెల్త్ మీరే కాపాడినట్లయితే అవుతారండి. నేనైతే ఇలా మంచం అయితే తీసుకొని ఒక పల్చటి క్లాత్ అయితే తీసుకొని, అంటే నా చున్నీ ఉంటే అదే తీసుకున్నానండి. దీని మీద అయితే ఆరబెట్టేశాను. మీకు ఇంకా బయట ఏమన్నా ఈగలు అలా వాళ్తాయి అనుకుంటే పోసిన తర్వాత బాగా పల్చని చేసేసి మళ్ళీ దానిపైన ఒక క్లాత్ అయితే వేయండి. 2 అవర్స్కి 3 అవర్స్కి గాలి ఎండకు ఊరికనే ఆరిపోతాయి. అవి మొలకెత్తుతాయి, నానిపోతాయి అనే ఆలోచన అయితే అస్సలు ఉండదండి. కాకపోతే కొంచెం పల్చగా కొంచెం గాలికి ఎండకైతే పెట్టండి చాలు, చాలా నీట్గా అయితే ఉంటాయి. అండ్ నిన్న న్యూస్లో చూశానండి, చిన్న పాపో మరి బాబో అయితే రివీల్ చేయలేదులే కానీ 2 సిమెంట్ గోతాలు ఉంటాయి కదా, ఒక గోతంలో పెట్టి మళ్ళీ పైన ఇంకొక గోతం పెట్టి లోపల ఇంకొక బ్యాగ్లో, కాలేజ్ బ్యాగ్లో పెట్టి పిల్లనైతే ఎక్కడో పడేశారండి ఆ పాప బాబును. కానీ అది బయట జనాలు చూసి బయటకైతే తీశారు. అసలు మనసు ఎలా ఒప్పుతుందండి మీ అందరికీ ఇలా చేయడానికి? చేసేవాళ్ళని అంటున్నాను. అసలు ఎలా ఒప్పుతుందండి? తల్లయ్యుండి మనమే అలా చేయొచ్చా? తల్లి ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదు అంటారు కదా. కానీ ఇప్పుడు అది కూడా అయితే కలుషితం అయిపోయింది. పిల్ల లేదు, ఏదీ లేదు, వాళ్ళ సుఖాల కోసం ఇలా అయితే చేస్తున్నారు. అది చూసినప్పుడైతే చాలా అంటే చాలా బాధ అయితే వేసిందండి. చూసారా ఎంత పల్చగా వేసుకొని ఎండబెట్టుకున్నారా అంటే మ్యాక్సిమం అయితే ఎండిపోతాయి ఈవినింగ్ కల్లా అయితే ఒక 2-3 అవర్స్కి. అంటే ఇంకా నానైతే చేలో ఇంచి వస్తా, పక్కన ఎవరో వేస్తున్నారని చెప్పేసి కొంచెం తోటకూర గోంగూర అయితే తీసుకొచ్చారు. అది మార్నింగ్ తీసుకొచ్చాడు, ఈవినింగ్ కల్లా ఇలా అయితే వాడిపోయింది. ఇంకా ఉంటే పనికిరాదు అని చెప్పేసి మొత్తం నీట్గా ఒలిచేసి ఫ్రిడ్జ్లో పెడతామని చెప్పి పాప నిద్రపోతుంటే నేనైతే ఆ పని చేశానండి. అండ్ ఒక విషయము, సాటర్డే రోజు తోటకూర తినొచ్చా తినకూడదా మీకు ఎవరికన్నా తెలిసింటే క్లారిటీగా అయితే కమెంట్ చేయండి. నాకు తెలిసింది ఏంటి అంటే తినొచ్చు అని చెప్పేసి. మా సైడ్ తింటాము, కొనుక్కొచ్చుకుంటాము, మేము అట్లాంటివి అయితే ఏం పాటియము. అండ్ ఏ శాస్త్రంలో కూడా అయితే చెప్పలేదండి తోటకూర తినకూడదు అని చెప్పేసి. అయితే కార్తీక మాసంలో కొన్ని కూరగాయలు తినొద్దు అని చెప్తారు. అది కూడా గోంగూర ఒకటి, వంకాయ ఒకటి, ఇలా ఇంకొకటి ఏదో ఉంది. అవి పట్టుకు తినర్లే కానీ
కానీ తోటకూరని ఎక్కడ నెగ్లెక్ట్ చేయాల్సిన పని అయితే లేదు. తోటకూర పిల్లలకి చాలా హెల్త్కి అయితే మంచిది అండి. పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. చాలా మట్టుకైతే నమ్ముతారు ఇలాంటి కొన్ని తినకూడదు అని చెప్పేసి తెచ్చుకోకుండా కూడా అయితే ఉంటారు. మా సైడ్ అయితే అలాంటివి ఏమి పాటించరండి, మ్యాక్సిమం తీసేసుకుంటారు. ఇంకా అండ్ తోటకూరతో మీరు ఎలా ఏమేమి కర్రీస్ చేస్తారు? ఒక పప్పు చేసుకుంటారా, నీళ్ళాకు చేసుకుంటారా, పాలు పోసి చేసుకుంటారా, ఎక్కువ ఎలా చేసుకుంటారో కూడా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే నీళ్ళాకని చేసుకుంటాము. నార్మల్గా కొంచెం నీళ్ళల్లో కొంచెం ఉప్పేసి ఉడకబెట్టేసి అది పిండేసి తెల్లగడ్డల కారం ఉంటుంది కదా, ఆ తెల్లగడ్డల కారంని తిరగమాత వేసుకొని నూనె వేసి తిరగమాత వేసేసి దాంట్లో అయితే వేసేసి కలపెట్టేస్తాము అంతే. చాలా సింపుల్గా అయిపోద్ది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మెయిన్ సంగట్లోకి అయితే చేసుకుంటామండి మా సైడ్ అయితే. అన్నంలో కంటే కూడా తోటకూర ఎక్కువ సంగట్లోకి అయితే చేసుకుంటాము. అండ్ గోంగూర కూడా ఎక్కువ సంగట్లోకి అయితేనే చేసుకుంటాము, అన్నంలో ఎక్కువ తీసుకోము మేమైతే. అండ్ గోంగూర కూడా మీరు ఎలా తింటారు? ఎక్కువ పప్పులో పెట్టుకుంటారా, లేకపోతే పచ్చడి అలా ఏమైనా చేస్తారా? మేమైతే పచ్చడి చేసుకుంటాము, అది కూడా ఎండుమిరపకాయలు వేసి అయితే చేసుకుంటామండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీకు కావాలి అంటే ఎలా చేస్తాము ఏంటి అనేది కూడా ప్రాసెస్ వీడియో నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈరోజు ఉగాది వీడియో అయితే ఏది క్యాప్చర్ చేయలేదు, ఓన్లీ పాప షార్ట్స్ వాటికి అయితే క్యాప్చర్ చేశానండి. మనకంతా హడాబుడి అవుతా ఉంటుంది కదా, సో దేవుడి దగ్గర ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఇదైతే ఏమీ తీయలేదు. తోటకూర అయితే కట్ అయితే ఒలవడం అయిపోయింది. ఇంక పాప అయితే మసులుతా ఉంది, పక్కన ట్రాక్టర్ వచ్చేసింది. సో ఇదంతా లేట్ అయిపోద్ది అని చెప్పి అమ్మను కూడా పిలిచేసి గోంగూర పక్కన ఒలవమని చెప్పాను. సో గోంగూర కూడా అయితే చాలా త్వరగా అయితే అయిపోయిందండి. అండ్ ఆకుకూరలు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ నేను లేచింది ఎందుకు అంటే పాప మసులుతుంది, లేచిద్దేమని చెప్పేసి వెళ్దామని లేచాను. ఇంకా గోంగూర కూడా 2 అయితే ఒలిచేసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే వేసేసాను. ఇంకా నాన్న వస్తాడేమో మళ్ళీ పొలానికి వెళ్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంట్లో పని అవన్నీ అయితే మార్నింగే క్లీన్ చేసేసుకున్నాము పాప నిద్రపోకముందే. ఎందుకు అంటే నిద్రపోయేటప్పుడు మనం అవన్నీ కదిలిస్తే చప్పుడైతే నిద్ర లేచేసిద్ది. సో పాపని వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకోమని చెప్పి వదిలేసి వచ్చి వాళ్ళ అక్క వాళ్ళ దగ్గర హౌస్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాము. ఇవాళ పండగ కాబట్టి పిల్లలు ఉంటే ఒక్కోసారి చాలా కష్టమైతే అవుతుంది అండి. ఇంకా పండగ కదా, నెక్స్ట్ డే పూలు అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే కొన్ని కనకాంబరాలు అయితే కోసుకొచ్చాను. ఈవినింగ్ ఫైనల్గా వెళ్ళడానికి కూడా టైం లేదండి. 8 వరకు బయటే ఆడింది లోహిత అయితే పిల్లలుంటే. అవి అల్లే టైం కోలేదు. ఇంకా తనకి స్నానం చేపించి తినిపెట్టేప్పటికి నైట్ అయిపోయింది, ఓపిక లేక అల్లలేదు. మార్నింగ్ టైంలో కొన్ని అల్లి పాపకైతే పెట్టాను, మిగతా అయితే దేవుడి పటాల దగ్గర అయితే వేసేసానండి. ఇట్లనే ఉంటుంది పిల్లలతో పని అంతా, మనం ఒకటి అనుకుంటే ఒకటైతే అవుతూ ఉంటుంది. అండ్ ఈ కనకాంబరాలు అల్లడం కూడా చాలా టైం పట్టిద్ది కదా, సో కొంచెం డిలే అంటే టైం పట్టిద్ది కదా అని చెప్పేసి నేను కూడా అంతా పట్టించుకోలేదు అల్లడంకి. పాపకు బట్టుకైతే అల్లి పెట్టేశాను. ఇంకా కాకరకాయలు ఉన్నాయేమని చూస్తే లేవు. అండ్ పక్కన ఇంకా కరివేపాకు చెట్లు ఉన్నాయి కదా, ఇంట్లో కూడా అయిపోతుంది అని చెప్పేసి కరివేపాకు చెట్లు అంటే కొన్ని కోసుకుందామని చెప్పి వెనక్కి తిరిగితే లోహిత చేసే పని అయితే ఇది. ఒక్క కాకరకాయ దొరికిందంట, కోసుకొని వచ్చిందని చెప్తుంది అక్కడి నుంచి. కరివేపాకు అయితే అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది అండి. పచ్చడి ఏదన్నా నూరుకుంటే బాగుండు కరివేపాకుతో అని అనిపించింది నాకైతే. ఆ స్మెల్ అయితే అంత టెంప్ట్ అవుతుంది. కొత్తిమీరతో మనం పచ్చడి నూరుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఇది వేసి నూరుకుంటే అంత బాగుండు అనిపించింది. కాకపోతే కరివేపాకుతో పచ్చడి ఏం తింటామో తినలేము కదా. అండ్ మన ఛానల్లో కరివేపాకు కారం వీడియో కూడా అయితే అప్లోడ్ చేశానండి. కింద అంటే ఇక్కడ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. కిడ్స్కి చాలా చక్కగా ఉపయోగపడుద్ది అండి ఆ కారము. పిల్లల్ని మధ్యలో పెట్టుకొని నేనైతే కారపొడి అయితే చేశాను లోహితకి టిఫిన్స్లోకి అలా అని. మీకు ఎవరికన్నా కావాలి అంటే ఒకసారి లింక్ అయితే ఓపెన్ చేసి చూడండి. పిల్లలకి మాత్రం చాలా ఈజీగా, చాలా కష్టం లేకుండా వాళ్ళు తినడానికి కారం కూడా ఉండదండి, బాగా తింటారు. ఇంకా 5:30 అయింది, నాంచేలో నుంచి అయితే వచ్చాడు. ఇంకా అంటే పండగ కదా, నెక్స్ట్ డే మామిడికాయ కావాలి కదా పచ్చళ్ళకి అని చెప్పేసి గుడి దగ్గర మామిడి చెట్టు ఉంటే, చేను కూడా మాకు గుడి దగ్గరే కదా, కోసుకుందామని చెప్పి వస్తే ఆ చెట్టుకి అస్సలు లేవు మామిడికాయలు. పిందులే ఉన్నాయి, మరీ పిందులు ఉన్నాయి. సో ఇంకా చేలో కాసేపు అట్టా ఇట్టా తిరిగేసి అయితే వచ్చాము. అండ్ వరి కూడా కోతకైతే వచ్చేసింది. రేపు మాపు 2 రోజుల్లో 3 రోజుల్లో అయితే కోస్తారంట. కోస్తే ఖచ్చితంగా వచ్చి వీడియో అయితే తీసి మీకు పెడతాను అండి.
చుట్టుపక్కల ఆల్మోస్ట్ అందరిది అయితే కోయడం అయిపోయింది. ఇక మాది మా పక్క చేను అంతే, రెండు చేలున్నాయి కోయడము. మిగతా వాళ్ళది అంతా అయితే అయిపోయింది. ఇంతకు ముందు రోజుల్లో వరి కోత కొయ్యాలి అంటే 5-6 రోజులు అయితే పట్టేది అండి. ఇప్పుడు అలా కాదు, మిషన్ కదా, ఒక్క పూటలో అయితే అయిపోతుంది. ఇంతకు ముందు అయితే కోయడానికి ఒక రోజు, అది 2 రోజులు ఎండడానికి, అండ్ ఇంకొక రోజు ఓది తిప్పడానికి, అండ్ మళ్ళీ చెత్త తీసి మళ్ళీ తూర్పాలని అది వామేసి అంతా అయితే 5-6 రోజులు అయితే టైం పట్టేది. కాకపోతే ఒరిగడ్డి గేదెలకు చక్కగా తినేయి. ఇప్పుడు కాకపోతే మిషన్లు కదా, మొత్తం మిషన్తో కోపించేసుకుంటున్నారు. కట్టలకు కూడా మిషన్ ఉంటుంది. ఒరిగడ్డి కట్టలు కూడా అయితే మిషన్తో కడుతున్నారు. కాకపోతే ఏమవుతుంది అంటే గేదెలు కడుపు నిండా తినలేకపోతున్నాయి. బొరుగులాల పొట్టుగా ఉంటుంది. అదొక మైనస్ పాయింట్ అయితే అయింది. వీళ్ళు ఇక్కడ ఆకులు కోయడానికి అయితే ట్రై చేస్తున్నారు, రేపింట్లోకి అవసరం అవుతాయి అని చెప్పి. కాకపోతే లోయతాకు అందలేదు, నిల్చోడానికి అయితే భయపడుతుంది. సరేలే, పక్కన ఇంకొక చెట్టు ఉంది, వెళ్ళి కోసుకొని వద్దాంలే అని చెప్పేసి దారి అయితే పట్టాము. లోయతాకి పక్క చేలో ఉన్న వరికోత మిషన్ అయితే కానొచ్చిందండి. ఆ వరికోత మిషన్ దగ్గరికి తీసుకెళ్తారా లేదా అని చెప్పేసి గొడవ చేసింది. అక్కడికి తీసుకెళ్ళి దానిపైన ఎక్కి కాసేపు ఆడి వచ్చాక దానికైతే తృప్తిగా అనిపించింది. ఇంకా తాళం లేదని అయితే చెప్తుంది. పైకి ఎక్కిన తర్వాత తాళం ఉంటే నడిపేటట్టే ఉంది. ఇదేనండి ఒరిగడ్డి, 2-3 ముక్కలు అయితే అయిపోతుంది. అదేమవుతుందంటే ఒరిగడ్డి కట్టినప్పుడు బొరుగులుగా పొడి అయిపోయి, సో బర్రెలకి తినడానికి అయితే కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. ఇదైతే కోసిన వడ్లు దీని నుంచి బయటకు అయితే వేస్తారు. ఇక్కడైతేనేమో ఒరిగడ్డి ముక్కలు కట్టే కిందకు వస్తుంది. ఇంకా పైకి ఎక్కాలి అని చెప్పి గొడవ చేస్తూ ఉంటే 2 minutes అలా ఉంచేసి కిందకి అయితే వచ్చారు. ఇంకా పక్కనే మామిడి చెట్టు ఉంటే కింద అయితే రాలిపోయి ఉన్నాయి. ఆ 2 పళ్ళు తీసుకొని ఒక్క మామిడికాయ అయితే పచ్చళ్ళలో కావాలి కదా, అండ్ ఇంక లోయత కూడా ఏడుస్తుంటే ఒకటైతే కోసుకొని వచ్చాము. వాళ్ళు చూస్తే ఏమంటారో ఏమో మనకైతే తెలియదు. ఇంక ఈ రోజుతో అయితే వీడియో అయితే ఇలా ఎండ్ అయితే అవుతుంది అండి. ఇంకా మీకు ఏమైనా వీడియోలు కావాలంటే చెప్పండి.